ఎన్ఎస్టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరీంనగర్ శ్రీ చైతన్య ఉమెన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ యాజమాన్యం ఈ పాస్లో కాలేజీ పేరు రిజిస్టర్ చేయకుండా కాలేజీ నడుపుతూ విద్యార్థులకు హాల్ టికెట్ ఇచ్చే విషయంలో ఇబ్బందులకు గురి చేసిన సందర్భంలో ఎన్ఎస్టీవీలో ప్రసారమైన వార్తకు స్పందించిన శాతవాహన యూనివర్సిటీ రిజిస్టర్ రవికుమార్. ఆయన ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ శ్రీ చైతన్య కాలేజీ యాజమాన్యం ఈ పాస్లో పేరు రిజిస్టర్ చేసుకోలేదని మీడియా ద్వారా మాకు తెలియడంతో కాలేజీ యాజమాన్యాన్ని పిలిపించి 2 రోజుల్లో వారిని ఈ పాస్లో పేరు రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా ఆదేశించామని, లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని మందలించామని తెలిపారు. అదేవిధంగా విద్యార్థులకు హాల్ టికెట్ ఇచ్చే విషయంలో వారిని ఒత్తిడికి గురి చేయకూడదని యాజమాన్యానికి వార్నింగ్ ఇచ్చామని తెలిపారు. ఇంత జరిగినా ఎస్సీ వెల్ఫేర్ నందు ఈ పాస్ చేంజ్ చేయడం కొరకు ఇప్పటి వరకు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయలేదని ఎస్సీ వెల్ఫేర్ అధికారులు తెలిపారు. సార్ నమస్తే సార్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మొన్న శ్రీ చైతన్య కాలేజ్ మీద ఒకటి చిన్న న్యూస్ వేసినాం సార్. ఇప్పుడు ఈ పాస్లో పేరు చేంజ్ చేసుకోకుండా విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. ఇక్కడ స్కాలర్షిప్ ఏమో అరోరా కాలేజ్లో పడుతుంది అకౌంట్లో, అండ్ శ్రీ చైతన్య వాళ్ళు పిల్లల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు అని చెప్పేసి వచ్చింది. దీని మీద చిన్న వివరణ ఇవ్వండి సార్. నమస్తే అండి. మేము కూడా చూసాము మీడియా క్లిప్స్, కొన్ని శ్రీ చైతన్య కాలేజ్ వాళ్ళు ఫీజుల గురించి పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారని. అయితే వాళ్ళ దగ్గర నుంచి మేము కూడా నేను ఈరోజు పిలిపించి క్లారిఫికేషన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన క్లారిఫికేషన్ ప్రకారం ఏంటంటే, యాక్చువల్గా శ్రీకృష్ణ ట్రస్ట్ కింద అరోరా కాలేజ్ అనేది ఉండే 2023లో వాళ్ళు ఈ అరోరా కాలేజీ నేమ్ని శ్రీ చైతన్య కాలేజీగా కన్వర్ట్ చేసుకొని అయితే మా దగ్గర నుంచి అఫిలియేషన్స్ శాతవాహన యూనివర్సిటీ కింద ఉన్నటువంటి స్టేట్ కౌన్సిల్లో ఉన్నటువంటి అఫిలియేషన్ ఏదైతే ఉందో అవన్నీ ప్రొసీజర్ ప్రకారము అవన్నీ ఆల్రెడీ అప్లై చేసుకున్నాక ఇన్స్పెక్షన్ చేసి మేము ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగింది. అయితే వాళ్ళు ఈ క్రమంలో ఏదైతే ఈ పాస్ పిల్లల స్కాలర్షిప్ సంబంధించినటువంటి ఈ పాస్ ఏదైతే ఉందో అది వాళ్ళు అరోరా కాలేజీ పేరు మీదనే మెయింటైన్ చేస్తున్నారు. అది మాకు ఈ మీడియా ద్వారా నిన్న దృష్టికి తేవడం జరిగింది. అయితే మేము వాళ్ళని పిలిపించి క్లారిఫికేషన్ అడిగినప్పుడు వాళ్ళు ఏమంటే కొంత ఫీజు రింబర్స్మెంట్ ఓల్డ్ది బాకీ ఉన్నది కాబట్టి మేము అదే పేరు కంటిన్యూ చేస్తున్నామని చెప్పడం జరిగింది. కాకపోతే కాలేజీ పేరు శ్రీ చైతన్య ఉన్నప్పుడు ఈ పాస్ అనేది అరోరా కాలేజ్ ఉండడం అనేది కరెక్ట్ కాదు లీగల్గా కూడా. కాబట్టి మేము వాళ్ళకి పిలిపించి నిన్న క్లియర్గా చెప్పడం జరిగింది. ఏంటి అంటే, మీరు ఇమీడియట్గా వితిన్ 1-2 డేస్ లోపల మీరు అరోరా కాలేజీ నుంచి శ్రీ చైతన్య కాలేజీ పేరు మీదుగా ఈ పాస్ అనేది చేంజ్ చేసుకోవాలి. లేకుంటే అఫిలియేషన్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అఫిలియేషన్ క్యాన్సిల్ చేస్తాము. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కూడా లెటర్ రాస్తాము, వీళ్ళకి స్కాలర్షిప్ శాంక్షన్ చేయొద్దు అనేది మేము స్టేట్ కౌన్సిల్ కూడా లెటర్ రాయాలని అనుకుంటున్నాము. కాబట్టి ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ప్రామిస్ చేశారు వితిన్ ఈ వీక్ లోపల మేము డెఫినెట్గా మేము స్టేట్ గవర్నమెంట్కి అప్లై చేసుకొని ఈ పాస్లో కూడా నేమ్ చేంజ్ చేస్తామని జరిగింది. తర్వాత కొంతమంది ఫీజుల విషయంలో కూడా వాళ్ళని మేము అడగడం జరిగింది, ఫీజులు ఎందుకు వసూలు చేస్తున్నారు, పిల్లలకి స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు పిల్లల దగ్గర ఫీజు తీసుకోవద్దనేది మనకి స్టేట్ కౌన్సిల్ నుంచి క్లియర్ కట్ ఆర్డర్ ఉంది. ఎవరికైతే ఏ స్టూడెంట్ అయినా స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు గవర్నమెంట్ స్కాలర్షిప్ రిలీజ్ చేసినా చేయకున్నా వాళ్ళు ఇంకొక 6 నెలలకైనా రిలీజ్ చేస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లల నుంచి అమౌంట్ కలెక్ట్ చేయొద్దు అనేది స్టేట్ కౌన్సిల్ ఇచ్చినటువంటి క్లియర్ కట్ ఆర్డర్ ఉంది. సో ఆర్డర్ని ఆల్రెడీ మేము అన్ని కాలేజీలకి సర్క్యులేట్ చేసినాం, విత్ మా లెటరేట్తోనే అన్ని కాలేజీలకి లెటర్ చేసినాము. అది క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. డెఫినెట్గా వాళ్ళు ఫాలో కాకుంటే డెఫినెట్గా మేము యాక్షన్ తీసుకుంటాం ఫ్యూచర్లో. ఓకే సార్, ఇప్పుడు ఈ పిల్లలకి హాల్ టికెట్ ఇవ్వకుండా ఇంత ఇబ్బందికరంగా ప్రవర్తించిన కాలేజ్ యాజమాన్యంపై ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారా? డెఫినెట్గా వాళ్ళని పిలిచి మాట్లాడతాం. వాళ్ళు అంటే మేము ఈ క్రమంలో వాళ్ళని పిలిచి అడిగితే ఒకటే చెప్పాను వాళ్ళు, ఏంటంటే ఒక ఫుడ్ సైన్స్ కోర్సు లోపలనే ఈ ప్రాబ్లం వచ్చింది సార్, మిగతా పిల్లల దగ్గర మేము ఎటువంటి ఫీజులు వసూలు చేయట్లేము. ఫుడ్ కోర్సులో ఫీజు ఏంటంటే యూనివర్సిటీ అప్రూవ్డ్ ఫీజు ఏదైతే 45,000 రూపీస్ ఉంది, కానీ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే రియంబర్స్మెంట్ 20,000 రూపీస్. కాబట్టి ఓన్లీ బ్యాలెన్స్ అమౌంటే మేము అడుగుతున్నాము, మేము మొత్తం ఫీజు అడగట్లేదు అనేది వాళ్ళు క్లారిఫికేషన్ ఇవ్వను. అది కూడా మేము రిటర్న్గా ఇవ్వమని అడగడం జరిగింది. ఒకవేళ దాంట్లో ఏమైనా డీవియేషన్ ఉంటే మాత్రం డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం. ఓకే, అంటే వీళ్ళకి ఎగ్జామ్స్ టైంలో ఇంత స్ట్రెస్కి గురి చేయడం అనేది తప్పు కదా సార్? మరి దీని మీద వాళ్ళకి ఏమైనా నోటీసులు ఇచ్చారా?
నోటీస్ అయితే ఏమి ఇవ్వలేదు. కాకపోతే ఏంటంటే పిల్లలు కూడా ముందు నుంచే వాళ్ళు మేము అడిగితే మీరు లాస్ట్ మినిట్ లోపల ఎగ్జామ్ హాల్ టికెట్ ఇచ్చే లోపల అట్లా పిల్లల్ని అట్లా చేయొద్దని అడిగితే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మేము ముందు నుంచి అడుగుతున్నాం సార్, ఇంకా వాళ్ళు ఫీజు కట్టట్లేదు కాబట్టి లాస్ట్ వెపన్ కట్టలేన్నాము. మేమైతే వార్నింగ్ ఇచ్చినాం. ఇప్పుడైతే ప్రజెంట్ ఫస్ట్ టైం ఇన్స్టెన్స్గా వార్నింగ్ ఇచ్చి నెక్స్ట్ టైం నుంచి మీరు అట్లా లాస్ట్ మినిట్లో పిల్లలు టెన్షన్ పెట్టద్దు అనేది క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఇది ఫస్ట్ ఇన్స్టెన్స్గా తీసుకుంటున్నాం. ఓకే సార్, ఇప్పుడు ఈ సోషల్ వెల్ఫేర్ వాళ్ళు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా దీని మీద? ఏమన్నా ఈ పాస్ చేంజ్ చేయకుండా ఉండడం దాని మీద? డెఫినెట్గా ఇప్పుడు కూడా కాలేజీ అఫిలియేషన్ నేము ఈ పాస్లో నేమ్ ఏదైతే ఉన్నదో డెఫినెట్గా స్కాలర్షిప్ వచ్చే అవకాశం లేదు. అది కాలేజీ ఫైనల్గా స్టూడెంట్స్ కూడా పే చేయరు, ఎందుకంటే వాళ్ళు దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది స్కాలర్షిప్. కానీ వాళ్ళు గవర్నమెంట్ స్కాలర్షిప్ వేయకుంటే డెఫినెట్గా కాలేజీలో బేర్ చేయాల్సి వస్తుంది. ఓకే, కాబట్టి అది దాని మీద ఏమన్నా చట్టబద్ధమైన చర్యలు ఉంటే డెఫినెట్గా వాళ్ళు తీసుకుంటారు, కాలేజీ నేమ్ చేంజ్ ఉంటే. ఓకే సార్, అండ్ ఇంకో లాస్ట్ క్వశ్చన్ సార్, ఇప్పుడు వీళ్ళకు అడ్మిషన్ టైంలో కాలేజ్ వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే మీరు ఏమీ కట్టాల్సిన అవసరం లేదు, ఫీజు కట్టాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఎగ్జామ్ ఫీజు మాత్రమే కట్టాలి అని చెప్పి అడ్మిషన్ తీసుకున్నారు. ఇప్పుడు వచ్చేసి మీ కోర్స్ ఫీజు ఇంత ఉంది, గవర్నమెంట్ ఇంత ఇస్తుంది, మిగతా డబ్బులు మీరు కట్టమని చెప్పేసి వీళ్ళని ఫోర్స్ చేస్తున్నారు. అంటే మామూలుగా దీని మీద అంటే ఎట్లా అనుకోవచ్చు సార్ ఇది? అంటే అక్కడ యాక్చువల్గా అడ్మిషన్ టైంలో ఏం జరిగింది అనేది మన దగ్గర ఏం ప్రూఫ్ ఉండదు, ఎందుకంటే యాక్చువల్గా పిల్లలకి ఒకటి అడ్మిషన్ లెటర్ అనేది వస్తుంది సార్. అడ్మిషన్ లెటర్లో క్లియర్గా వాళ్ళకి ఎంత ఫీజు, ఒక కోర్స్ ఫీజు ఎంత అనేది, ఎందుకంటే మేము ప్రతి కోర్స్కి దోస్త్ అడ్మిషన్ టైం లోపల కోర్సు వివరాలు దాంతోపాటు వాళ్ళకి ఫీజు స్ట్రక్చర్ కూడా అప్లోడ్ చేస్తాం యూనివర్సిటీ తరఫు నుంచి. సో యూనివర్సిటీ నుంచి అప్లోడ్ చేసినప్పుడు డెఫినెట్గా వాళ్ళకి అడ్మిషన్ లెటర్ ఏదైతే ఉందో దాంట్లో డెఫినెట్గా వాళ్ళు మెన్షన్ చేస్తారు, మొత్తం ఎంత డ్యూ ఉన్నది, ఎంత ఫీజు ఉంది, ఎంత స్కాలర్షిప్ వస్తుంది, ఎంత అమౌంట్ పే చేయాలనేది క్లియర్ కట్గా ఉంటుంది. ఒకవేళ అటువంటిది ఏమన్నా ఉంటే డివియేషన్ ఉంటే మీరు అడగొచ్చు కాలేజీ వాళ్ళని. అదే సార్, వాళ్ళు పిల్లలు చెప్తున్నారు మాకు అడ్మిషన్ అప్పుడు ఏ ఫీజు అవసరం లేదు, ఓన్లీ ఎగ్జామ్ ఫీజు మాత్రమే ఓవరాల్గా కాదు, వాళ్ళు అడ్మిషన్ లెటర్ చూసుకోవాలి, వాళ్ళు అడ్మిషన్ లెటర్లో ఏమున్నది అనేది చూసుకోవాలి. వీళ్ళు ఓవరాల్గా చెప్పింది మీ దగ్గర ఉండదు, నా దగ్గర ఉండదు, కాబట్టి అడ్మిషన్ లెటర్లో చూసుకోవాలి, అడ్మిషన్ లెటర్లో ఏమున్నది అనేది చూసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.